హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఒక 85 ఇయర్స్ 90 ఇయర్స్ అమ్మది అయితే బ్లౌజ్ అండి. సో ఇది అయితే వాళ్ళు పెద్దవాళ్ళు స్ట్రైట్ కట్ బ్లౌజే వేసుకుంటారు. సో చూసారు కదండి, షోల్డర్ లెంత్ ఎక్కువగా ఉంది, నెక్ లెంత్ తక్కువగా ఉంది, ఈ నెక్ విడ్త్ కూడా తక్కువగానే ఉందండి. సో బ్లౌజ్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంది. సో చూసారు కదండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 11.5 తక్కువ 12 ఇంచులు ఉంది. సో చూసారు, ఇది అయితే 80 సెంటీమీటర్స్ రూబీ పీస్. కిందనైతే ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. ఈ వీడియో అయితే చాలా అయితే యూజ్ అవుతుంది. చాలా వరకు మనము ఈ బ్లౌజ్ని కూడా మన మెజర్మెంట్తో కూడా స్టిచ్చింగ్ చేసుకున్న చాలా నీట్గా ఉంటుంది. సో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు అయితే లెంత్ చూసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది కాబట్టి మనము ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. నడుం లూజ్ అయితే ఇక్కడ కాజా పట్టి నుంచి ఇలా స్ట్రైట్గా అయితే తీసుకుంటూ రావాలండి, క్లాత్ను సెట్ చేసుకుంటూ. సో చూసారు కదా, ఇక్కడ వరకు అయితే నడుం లూజ్ వచ్చేసి 32 వచ్చింది. 32/4 చేసుకుంటే అయితే 8 వస్తుంది కదండి. 8 ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసము 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే షోల్డర్ లెంత్ చూసుకుందామండి. ఇక్కడ షోల్డర్ లెంత్ అయితే పెద్దగానే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ 5.5 ఇంచులకి అయితే పెట్టాను. సో 5.5 ఇంచులకి పెట్టుకుంటే మనకి నెక్ లెంత్ అయితే 2 ఇంచులు సరిపోతుంది. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులకు పెట్టుకున్నాను. మనము హిమ్మింగ్కి జాయింటింగ్కి పోతుంది కదా, అసలే పెద్దవారు వాళ్ళు అస్సలే ఇలాంటి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళే బ్లౌజులను ఇంకా పర్టికులర్గా చూస్తారండి. సో కంపల్సరీగా చూసుకోవాలి. కింద అయితే ఒక 1/2 ఇంచు జాయింటింగ్కి పోతుంది కదా, సో 5.5 ఉంది. 5.5 అంటే ఇప్పుడు మనము నెక్ కూడా చూసుకోవాలి. వాళ్ళు మరీ డీప్ నెక్లు కానీ వేసుకోరు కదండి. ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే అయితే 5.5 ఇంచులు అయితే ఉందండి, 5 ఇంచులు ఉంది. సో ఇక్కడ 5 ఇంచులు అంటే షోల్డర్ పైన జాయింటింగ్ కూడా పోతుంది కదా. సో జాయింటింగ్ తీయంగా అయితే కరెక్ట్గా 5 ఇంచులు అయితే ఉంది. సో ఈ 5 ఇంచులకి అయితే ఇలా బాక్స్ షేప్ తీసుకోవాలి. బాక్స్ షేప్ తీసుకున్న తర్వాత కొంచెం క్రాస్గా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. షోల్డర్ ఒకవేళ అయినా కూడా వాళ్ళకి షోల్డర్ అనేది జారుతుంది. సో ఇక్కడ అయితే రౌండ్ కోసం అయితే 1/2 ఇంచ్ పెట్టుకున్నానండి. 1/2 ఇంచ్ పెట్టుకొని అయితే ఇలా రౌండ్ అయితే తీసాను. ఇక్కడ మనం షోల్డర్ పైన 5.5 పెట్టుకున్నాం కదా, కొంచెం కిందికి కూడా 5.5 పెట్టుకొని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి 6 ఇంచుల వరకు. ఇక్కడ అయితే హార్మ్ లూజ్ కోసం అయితే తీసుకోవాలి. చూడండి, బాక్స్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ 1.5కి మార్కింగ్ చేసుకొని ఇలా హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ మిడిల్లో నుంచి డాట్ అయితే వేసుకుంటాం కదా, ఇక్కడ మిడిల్లో నుంచి డాట్ వేసుకుంటాం కదండి. ఆ డాట్ దగ్గర నుంచి అయితే ఇలా సైడ్కి అయితే ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి క్రాస్గా. ఇలా మార్కింగ్ చేసుకున్నట్టు అయితే దీన్ని బట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడి వరకు అయితే మనకి ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలండి 1/2 ఇంచు. ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ కొంచెం పైకి లేవకుండా ఉండాలి కాబట్టి మనము షోల్డర్ డౌన్ అనేది స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కాబట్టి మనము మార్కింగ్ బేస్ చేసుకొని అయితే కటింగ్ చేసుకుందాము. క్రాస్ కటింగ్ బ్లౌజ్ల కంటే ఇలా స్ట్రైట్ కటింగ్ బ్లౌజులు అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. నెక్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కొంచెం ఫుల్ క్రాస్ అనేది ఉంటుంది కదా. సో దానికంటే ఇలాంటి స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి అయితే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇలా మనకి
నార్మల్ ఏజ్ వాళ్ళు కూడా ఇలాంటి బ్లౌజ్ల పైన ఎలాంటి డిజైన్ అయినా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో క్రాస్ బ్లౌజ్లకి కొన్ని డిజైన్స్ అనేవి సెట్ కావు. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే స్ట్రైట్ కటింగే కాబట్టి బ్యాక్ పార్ట్ని అయితే 2 ఇంచెస్ అయితే ఇలా షేప్ పట్టి కోసం అయితే ఫోల్డింగ్ చేయాలి. సో చూసారు కదండి, 2 ఇంచెస్ అయితే ఉంది. సో ఇది స్ట్రైట్ కట్. మనకి ఇక్కడ సైడ్కి వచ్చింది కదండి, క్లాత్ని అయితే స్ట్రైట్గానే వేసేసుకోవాలి. సో ఇక్కడ వేసిన క్లాత్ను ఎలా సెట్ చేసుకున్నామో స్ట్రైట్గా అలాగే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను డైరెక్ట్ మిషన్ మీదనే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏమీ అనిపించలేదు. చాలా ఫాస్ట్గా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నాకైతే ఎందుకో బ్లౌజ్ చూడగానే మిషన్ మీదే కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం అండి మిషన్ పైన కూర్చొని, స్టూల్ పైన కూర్చొని మిషన్ మీదే బ్లౌజ్ కటింగ్ చేసుకోవడము. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందండి. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది, మరి ఇంత చిన్న నెక్ అనేసి. సో 6.5 ఇంచులే వచ్చిందండి. ఇక్కడ 4.5 వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా సైడ్కి అయితే 2 ఇంచెస్ అయితే వస్తుంది కదా. సో ఈ 6 ఇంచులు రౌండ్ షేప్తోనే అయితే 6 ఇంచులు అయితే చూసుకోవాలి. ఇక్కడ లోతు కూడా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో లోతు, హ్యాండ్ లోతు కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు కానీ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా. షేప్ పట్టీ కోసం షేప్ లోతు అయితే మార్కింగ్ చేసుకుందామండి. సో ఇక్కడ కింది నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా పైకి అయితే ఒక 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు అనేది చూసుకోవాలండి. నాకైతే ఈ బాక్స్ వరకు కరెక్ట్గా సరిపోయింది. సో ఉక్స్ పట్టి సైడ్ అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. ఇలా చివరికి అయితే 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ మార్కింగ్ని బట్టి అయితే మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి. ఇక్కడ నాకు కొంచెం ఒక లేయర్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే సైడ్కి అయితే కటింగ్ అయితే చేసేసాను. సో ఇక్కడ లోతు కూడా తీసుకున్నాం కదండి, ఈ లోతు మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి పైన షోల్డర్ డౌన్ కూడా బ్యాక్ పార్ట్కి చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా. సో రౌండ్ కూడా మనము క్లాత్ని తిప్పకూడదు, చేతిని తిప్పాలండి, క్లాత్ని తిప్పాలండి. మనకి మధ్యలో కట్స్ అనేవి సీజర్తో కట్ చేసేటప్పుడు కట్స్ అనేవి రాకూడదు. ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి 2.30కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. 2.30 నుంచి 2 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకున్నాను. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు అండి. సో ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా డాట్ అయితే డ్రా చేసుకున్నాను. ఉక్స్ పట్టి సైడ్ అయితే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లోపలికి కూడా ఒక 2 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలండి, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. చిన్న సైజు అంటే నడుము ఓకే, కానీ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం చెస్ట్ పార్ట్ కూడా చూసుకొని అయితే మనము కటింగ్ అయితే చేయాలి. ఇలా క్రాస్గా అయితే ఇది చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా మనకి వస్తుంది. సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉన్న దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 4th డాట్ కూడా వేస్తున్నాను. సో ఇక్కడ 4th డాట్ కోసం అయితే కింద నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా 6 ఇంచులు అయితే 6 ఇంచుల పొడవు అయితే డ్రా చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. సో మిషన్ మీద కటింగ్ చేసుకుంటే ఇదే ప్రాబ్లం, ఒక పీస్ ఇటు పడుతుంది, ఒక పీస్ అటు పడుతుంది. సో అందుకే కింద కూర్చొని కటింగ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. అయినా కూడా కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్ కూడా 9 ఇంచెస్ ఉంది. మనకి సైడ్కి జాయింట్ ఏమన్నా పడుతుంది అనేసి కూడా చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే హ్యాండ్ లెంత్ ఉంది, దీనికైతే ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో 9 ఇంచెస్ ఉంది కదండి, నేనైతే
10.5కి అయితే పెట్టాను. ఇలా కింద క్లాత్ ఎగుడు దిగుడు అనేది ఏం లేకుండా అయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ విడ్త్ కోసం అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది అయితే నార్మల్ సైజు నార్మల్ లెంత్ హ్యాండ్కి అయితే కంపల్సరిగా ఇంతే మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచులు అండి, ప్లస్ 2 ఇంచులు. అలాగే మనకి హార్మ్ లూజ్ వచ్చేసి ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి మనకి ఫస్ట్ వేసుకున్న కుట్టు వరకు అయితే చూసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచులు హార్మ్ లూజ్ అయితే ఉంది, ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా కోసం పెట్టేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైన 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ నుంచి ఇలా ఫస్ట్ మార్కింగ్ వరకు అయితే కలిసేట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను. లోతు అనేది ఇప్పుడు మార్కింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. క్లాత్ మనకి లోతు అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో షోల్డర్ పైన అయితే కంపల్సరీగా మిడిల్ టక్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తారు కదా, పైన షోల్డర్ పైన 1 ఇంచ్ పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చివరన మనకి హార్మ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడి వరకు అయితే ఇలా 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫిట్టింగ్ వరకు అయితే కలిసేట్టుగా 1/2 ఇంచు లోతు మార్కింగ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడైతే మనకి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి నడుం పట్టీల కోసము అండ్ షేప్ పట్టీల కోసం అయితే ఈ మిగిలిన క్లాత్లో అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా బ్లౌజు లెంత్ తక్కువగా ఉంది కాబట్టి అలాగే జాయింట్స్ కూడా ఎక్కడ లేవండి, ఒక చిన్న జాయింట్ కూడా లేదు. ఓన్లీ క్రాస్ నెక్ పట్టీల కోసం మాత్రమే జాయింట్స్ అనేవి ఉన్నాయి. క్లాత్ అయితే ఎక్కడ జాయింటింగ్ అనేది ఏం లేదు కాబట్టి కటింగ్ తొందర అయిపోయింది, అలాగే స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోయింది. సో ఇలాంటి బ్లౌజులు అయితే రోజుకు ఒక 20 బ్లౌజులు అయినా కుట్టుకోవచ్చు అండి. నాకైతే 1/2 అవర్లో బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయిందంటే నాకే నమ్మాలనిపించడం లేదు. సో ఇలా అన్ని పీస్లన్నీ మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసుకుంటే ఈజీగా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది అయితే షేప్ పట్టీ కోసము అండ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఆ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. అలాగే నా వీడియోని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే చూపించడం లేదు కానీ సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా హిమ్మింగ్ పని ఒకటి ఉందండి, హిమ్మింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది అయితే స్ట్రైట్ కట్. చూడండి, మనకి స్ట్రైట్ కట్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇలా లాగితే అయితే తెలుస్తుంది. ఇలా మనకి నెక్ పీస్ అయితే ఇలా జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి మెయిన్ పీస్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హిమ్మింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి ఒక్క బ్లౌజ్ అయితే. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.